సరే ఉండరా, బిల్ కట్టేసి వస్తా. ఎంత అయిందన్నా? 61 రూపీస్ అన్న. 1 రూపీ ఇవ్వలేదన్న. చేంజ్ లేదు. ఇట్లా 1 రూపీ ఉందా? నా దగ్గర ఎక్కడమన్నా. సరే ఫోన్ పే చేస్తానండి. జోబులు రూపాయి కూడా లేపుతారా, పరుగు పోతుండ్రా. ఏంటి సంగతులు? ఏంట్రా మహేష్, ఈ మధ్యన ఎక్కడ కనబడ్డం మానేసావు? ఒక ఎదవా నా దగ్గర డబ్బులు తీసుకొని తప్పించుకుని తిరుగుతున్నాడు అన్న. ఆ ఎదవ ఎవడో నాకు అర్థమైందిరా మహేష్. నా గురించి అని అర్థమైందన్నా. సరే సరే కానీ సెంటర్ ప్రైజ్ తీసుకోరా. అన్నా మర్చిపోయినరా, నీ దగ్గర 1 రూపాయి ఉండదు కదా? ఎంత అయిందిరా? 499 అన్నా. ఏంటి రూపాయి బాధ? ప్రతి రూపాయి కూడా సేవింగ్ లో ఇంపార్టెంట్ రా. 1 రూపాయి కూడా వాల్యుబులా? 1 రూపాయలు తక్కువ మంది క్విక్. 1 రూపాయి 100 రూపాయలు అవుద్ది, 100 రూపాయలు 1000 రూపాయలు అవుద్ది. అవును మహేష్, ఇద్దరం ఒకే జాబ్ చేస్తాం. ఇన్ని సేవింగ్స్ నీకు ఎక్కడవరా? ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను రా నేను. ఎన్ఎఫ్ ఫోనా? ఎన్ఎఫ్ అంటే న్యూ ఫండ్ ఆఫర్ విక్కి. క్లియర్గా చెప్పానా, నాకు అర్థం అవట్లేదు. మనం నెల ఎంత కొంత సంపాదిస్తాం కదా, అది మనం ఎన్ఎఫ్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకో, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మనకి మంచి రిటర్న్స్ తీసుకొస్తారా. మంచి ఫండ్ ఉంటే నాకు చెప్పన్నా. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళది ఇండియా సెక్టర్ లీడర్స్ ఆపోజిట్ ఫండ్ అయితే కొత్తగా లాంచ్ చేశారా. స్టార్టింగ్ ఎంత పెట్టాలి? స్టార్టింగ్ అనేవి కేవలం 10 రూపాయలు మాత్రమే రా. మొత్తం ఎన్ని కంపెనీస్ ఉంటాయి? వీళ్ళైతే మన ఇండియాలో 21 పెద్ద పెద్ద కంపెనీస్ లో మన ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు అయితే మన ఇండియా మొత్తం మీద సుమారుగా 2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు మేనేజ్ చేస్తున్నారా. అవునా? రిటర్న్స్ ఎలా ఉంటాయి? లాస్ట్ 5 years లో 20.2% రిటర్న్స్ రా. లాస్ట్ 7 years లో 23% రిటర్న్స్ రా. వేవరో ప్రీమియం ఫ్యూచర్ కూడా ఉందిరా వీళ్ళ దగ్గర. అంటే ఒకవేళ సడన్ గా టైం బాగోలేక మనకి ఏమైనా జరిగిందే అనుకో, ఆ నామినీకి ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి వస్తాయి అన్ని కూడా వస్తాయి. ఇంకా ఎన్నో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయరా. సూపర్ ఉందన్నా. ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చురా. మీ ఫ్యామిలీ కోసం మీరు ముందే సేవింగ్స్ చేసుకోండి. లింక్ అయితే నా బయోలో ఉంది. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, ఒకసారి నా బయోలో లింక్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేయండి. మీకంటూ ఒక ఐడియా వస్తుంది.